రే అర్జున్, ఆహా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అచ్చం అలాగే ఉన్నావురా, ఏం మార్పు లేదు నీలో. అరే పాగలగాలి ఎక్కడ ఉన్నావు ఇంద్రబాయ్? అర్జున్, అర్జున్ నువ్వు కూడా చిన్నప్పుడు ఎలా ఉన్నావు అచ్చం అలాగే ఉన్నావురా, అసలు ఏం మార్పు లేదురా నీలో. అలాగే. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా. తర్వాత కష్టమైంది కూడా అదే. అఫ్ కోర్స్ మీ తాతగారికి కష్టంతో పని లేదనుకో, నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం. చెప్పరా, మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు, పిలిపించరా. నాకు కాస్ట్ ముఖ్యం కాదురా. పోనీ క్యాష్ కావాలా? నాకు లేదా? వావ్ గుడ్ పాయింట్. 600 కోట్లు అంటే స్మాల్ అమౌంట్ ఏం కాదులే. నాకు ఇవన్నీ కాదురా పప్పి. యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. దాట్స్ ద ప్లాన్. నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను, అమ్మాయిలు కూడా తెలుసు అనమాట. ఏంట్రా సిగ్గుపడుతున్నావు, లవ్వా? ఐ డోంట్ నో. అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట. బట్ హూస్ ద హాట్ చిక్ యా? చెప్తాను. నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు తూనీగా చెప్పరా, లేట్ ఏంటి? శాలిని ఎక్కడ? 1989 తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు. శాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు. నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది శాలినితోనే. తన చాలా బాగా ఆడింది, నేనేమీ ఆడలేదు. ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను. అది చూసి తను నన్ను వెక్రించింది. నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది. రిజల్ట్, శాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది. తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు. వెంటనే శాలినికి పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడుందో. తూనీగా కంటే టచింగ్ గా ఉందిరా. ఇప్పుడు శాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా. ఎస్, తప్పకుండా తెలుసుకోవాలి. తన పూర్తి పేరేంటో తెలుసా? శాలిని రావ్. టెన్నిస్ శాలిని రావ్. రేయ్ చంపేశావ్. శాలిని ఇప్పుడు సూపర్ స్టార్ రా. తనంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు. అందుకే తను ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటుందిరా. లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది. షీస్ డామ్ క్యూట్ మ్యాన్. చాలా చాలా అందంగా ఉందిరా. ఎమోషన్ ఎక్కువైంది. తన్ని సిస్టర్. ఎంత అందమైన సిస్టరా. ఏం చేస్తున్నావు? ఇంకెందుకు లేటు, వాళ్ళ ఫాదర్తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. అవసరం లేదు. ఏ? నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు. ఆ? నేను 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు a+b² ఎంత? చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా. ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్. అర్జున్ నువ్వు చెప్పరా. I don't know, sir. ఏరా మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి నీకు చదువు అక్కర్లేదు ఆ అనుకుంటున్నావా? ప్రాణ సంకట పరిస్థితిలో నువ్వు పెద్ద సంధ్య నన్ను కోట్లు దేవతలా లెక్కలు రక్షించింది. నీకు చదువు కావాలరా. ఇప్పటికే లెక్కల్లో 3 సార్లు ఫెయిల్ అయ్యావు. A square plus 2ab plus b square, sir. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు సార్, నాకే గుర్తు వచ్చింది. సంధ్య నీ చేయి చూపించు. కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది. తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది. తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. సారీ సంధ్య, నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు. పర్వాలేదు, నువ్వు ఊరుకోద్దు. లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి. లక్ష్మణ్ రావు మాస్టరే మా ఫాదర్. తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం. తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాపం. అవకాశం దొరికితే మన్న కొట్టే ఆడవాళ్ళు చూశాను, కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా. కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా. 2 తూనీగలు బాగున్నాయిరా. డిసైడ్ చేయడం కష్టమే కదరా. పప్పి, ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా. ఓకే ఓకేరా. రేయ్, సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా. తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ. మనుషులంటే మాత్రం పెద్దగా పడదు. వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు డబ్బులు సంపాదించాడు రా. తన కళ్ళ ముందు ఎవరైనా జంతువులను బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా. అందుకే తనకి చేతనైన లెవెల్లో బాబోయ్ ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటుంది. ఎంత గార్జియస్ గా ఉందిరా పప్పి. అంటే బాగుందనే కదా. యా పప్పి, ఇద్దరులో ఎవరు బాగున్నారు? అది మనుషులు చెప్పడం కష్టం.
దేవుడికి వదిలేద్దాం, టాస్ వేద్దాం. ఏయ్ ఆ? 50-50కి ఇది ఓకే. నా క్యాల్కులేషన్ వేరు. అంటే నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనీగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు. అది వర్షాకాలం. ఎయిర్పోర్ట్ ముందు వెళ్తుందో చూద్దామా? ఒరే నువ్వు లవ్ చేసింది పని మనిషి బాయమ్మనా? ఛీ, పని మంచి కాదురా ఇడియట్. ఇప్పుడు మా డ్రైవర్ కూతురు రిమెంబర్ శ్రావణి అక్కడే ఉంది. తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది. నా బొట్టేది కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను. తాత ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు, కొట్టపోయాడు కూడా. అప్పుడు శ్రావణి నన్ను కాపాడి వదిలేయండి తాతయ్య, చిన్నపిల్లాడు కదా అని చెప్పింది. చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను. తప్పు బాబు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు. స్వీట్ గా ఎక్కడ ఉందో. హే నో టియర్స్. ఇంకేడుపు రాదు, ట్యాంక్ ఎంటీ అయిపోయింది. వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం రా. శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా. నువ్వు ఈ బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా. వెళ్ళు. శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతాను. వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలైంది. తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను. ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు. శాలిని, సంధ్య, శ్రావణి. రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పనా, ఆ, ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. ఏయ్ జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా? ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు. కరెక్ట్. ఆ, ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను. ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా. మైండ్ బ్లోయింగ్ యా. ఫస్ట్ ఎవరు? షాల్ని, నీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది. కమ్ ఆన్ డాడ్, గివ్ మీ అ బ్రేక్. ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు. హే షాల్ని బేబీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం, ఓకే? హే గుర్తుంది కదా, ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్, వింబల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వి హావ్ టు విన్, ఓకే? ఓకే. డాడీ మీకు ఇది చివరిసారి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను. పాడన్ మీ. ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని 4 వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా? నాన్సెన్స్ డాడ్. సారీ, టీవీలోనే చూసాను. గాట్ ఇట్. ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. యాంకర్ మీరే కదా? బై ద వే, ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్? డోంట్ ఇరిటేట్ మీ. నేను యాక్ట్రెస్ ని కాదు, యాంకర్ ని కాదు. డాడ్ హలో, హాయ్. ఇదేమిటో తెలుసా? టెన్నిస్ రాకెట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఓ రాకెట్స్ అమ్ముతున్నారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సేల్స్ మెన్ కాను, ఐఎమ్ టెన్నిస్ కోచ్. తన నా డాటర్ టెన్నిస్ ప్లేయర్. మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు. అందుకే దేశం ఇలా తగలడింది. ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్ని రావు గురించి తెలియని వాళ్ళున్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడ్ కూల్ డౌన్. ఐ వాంట్. ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది. యు ఎక్స్క్యూజ్ మీ. యా, ఇట్స్ ఓకే. కూల్. వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా? ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఇట్? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ₹1 కోటి ఇస్తానంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ నౌ, ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు, డబ్బు నేను ఇస్తాను. డాడ్. వాట్? జస్ట్ మినిట్. డాడ్. ఇదే ఫారెక్స్ యాడా? జస్ట్ గెట్ మీ అ ప్రిటీ గర్ల్ మ్యాన్. నీకు 24 hours ఇస్తాను. ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్కి వెళ్ళిపోతాను. ఫైన్. సారీ, ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు. హలో, హాయ్ ప్రకాష్. చెప్పానుగా, టెన్నిస్ కోచ్. కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా? ఐఎమ్ సారీ, తెలీదు. తను పాపులర్ టెన్నిస్ స్టార్. నిజంగా తెలీదు సార్. సారీ అండి, లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను. నో ప్రాబ్లం, అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు. మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా. యా. నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి. రియలీ? యా యా. యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు. మీది మంచి ఆఫర్ అనిపించింది. మీరు ఓకే అంటే మాట్లాడదాం. మీ నంబర్ ఏంటి? 9866225578. ఈ రోజు మాట్లాడడం కుదరదు.
వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. మీరు ఈ హోటల్లోనే ఉంటారా? 1 minute. హలో హలో. అది నా నంబరే. సేవ్ చేసుకోండి. రేపు కలుద్దాం 4:30 కాఫీ షాప్. యా ప్లెజర్ మీటింగ్ యూ. శాలిని, నైస్ మీటింగ్ యూ. డ్యూడ్, నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ షాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు. ఐఎమ్ నాట్ మ్యాడ్. సంధ్య గెటప్ బాగుందా? బట్ వై? పప్పి, నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి. నో సెంటిమెంట్స్, నో ఫ్లాష్ బ్యాక్స్. రే, వాళ్ళకి నేను ఎవరో తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును, అర్జున్ అవుతాను. అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నా. అర్జున్ కృష్ణ, కృష్ణ అర్జున్, ఇట్స్ వెరీ ఈజీ. కార్స్ మస్ట్ బి క్రేజీ. అసలు ఎందుకు నా షాలినితో రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు? అది నా సీక్రెట్ ఫార్ములా, నీకు అర్థం కాదు. మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి? వెయిట్ అండ్ సీ పప్పి. ఎక్స్క్యూజ్ మీ సార్, సంధ్య గారు ఉన్నారా? ఎందుకు? ఏం లేదు సార్, ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్డు మీద దొరికాయి. సంధ్య గారు జంతు ప్రేమని తెలిసి తీసుకొచ్చాం అంతే. బాత్రూమ్ లో ఉంది, వెయిట్ చేయండి. ఛా, నాకు సిరాకు వచ్చేస్తుందిరా. నాకు కూడా వచ్చేస్తుంది. ఏంటి సిరాక? ఇలా మొక్కలు కొట్టే పబ్లిక్ లోనా? డ్యూడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా, బి అన్ ఇండియన్. Yeah, go, peace. ఓకే. ఏయ్, నిన్నే ఏం చేస్తున్నావు? చూడ్డానికి ఎద్దులా ఉన్నావు. ముందు ఆపు ఆపు. సిగ్గు లేదు. నువ్వు పోసిందేంటో తెలుసా? యూరిక్ యాసిడ్. నా మొక్కలన్నీ చచ్చిపోయాయి చూడు. అసలు నువ్వెవరు? నీ పేరేంటా? కృష్ణ. కృష్ణ. 24 గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు. అర్థమైందా? ఒరేయ్, నువ్వెవరా? ఆ ఇంట్లో వాచ్మెన్. కాదండి, నా ఫ్రెండ్. ఇద్దరం కలిసే వచ్చాం. చూడు, అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే. అర్థమైందా? లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా. పండ్రా. Run, puppy. గెట్ లాస్ట్. Come on. డ్యూడ్, కన్ఫర్మ్డ్ గా పీకేమంటావా? కన్ఫర్మ్. ఆ రాక్షసితో నేను పడలేను. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? ఏ గుడ్ ఐడియా. తన కుక్కలంటే ఇష్టంగా. ఛీ, ఈ ప్యాంటీస్ మనకు చాలా. రేయ్, ఇప్పుడు అంత అర్జెంట్ గా బట్టలు కొనాలా? రాత్రి శాలినితో డిస్కోకి వెళ్ళాలిరా. రే, డిస్కోలో అందరూ బట్టలు వేసుకోరంటగా. అది క్యాబ్రే. బాప్రే, రెండింటికి పెద్ద తేడా ఉందిరా. Ladies and gentlemen, your attention please. ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర క్రీమ్ కలర్స్ ర్రే, నిన్నేరా? నీ గిఫ్ట్ ఏదో వచ్చినట్టుంది. రే, నీకు ఏ గిఫ్ట్ వచ్చినా నాదే. చెప్పేకెత్తరా, చెప్పేకెత్తు. అతన్ని బాగా చూడండి, ఎందుకంటే అతను మామూలు మనిషి కాదు. పప్పి వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. yes dude, me too. అతను చేసిన పనుల గురించి వింటే చీ అంటారు. మీరంతా ఆశ్చర్యపోతారు. ఏయ్ సంధ్య. సంధ్య, అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. మీ సందు చివరో మీ గోడ వెనకో మీకు దర్శనమిస్తాడు. అందరూ యూరినల్స్ కి టాయిలెట్స్ యూజ్ చేస్తారు. ఇతను మాత్రం పూల మొక్కల మీద, ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది. పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది. సో మీరే నిర్ణయించండి, ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయాలి? ఏంటి సంధ్య గారు, ఇలా అందరిలోనూ పరువు తీస్తారా? మన దేశం పరువే తీసావు. అయినా నా పేరు సంధ్య, నీకెలా తెలుసు? నిన్న కనుక్కున్నాను కదా. మీలాంటి వాళ్ళు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం అండి. ఈ యాంగిల్ లో అంత డిస్కషన్ అవసరమా? నుంచుని కూడా మాడుకోవచ్చు. లేకరా, లేరా. ఏరా, కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు. నిన్న నీకేం చెప్పాను? గుర్తుందండి, మొక్కలు నాటమని. వీడికి కూడా గుర్తు చేశాను, కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడికి వచ్చాం. సొల్లు చెప్పద్దు. రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో. బట్ వై? దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా. రే, తన కూడా నీట్ అయిపోయారా? జస్ట్ లైక్ సేమ్. ఇడియట్స్. రేపటిలోగా పని జరగలేదనుకో, అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను. హెడ్లైన్స్: పబ్లిక్ యూరినేషన్. అర్థమైందా? ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి. రేపు లూజే. రేపు చేస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే పా. ఓకే బాయ్. డ్యూడ్,
అకౌంట్ క్లోజ్ చేయడానికి ఓపెన్ చేసి వచ్చావేంటి? నచ్చింద్రా 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ మహారాణ్లా ఫీల్ అయ్యే అమాయకత్వం, కదిలిస్తే గుక్క పెట్టేడ్చే ఆ పసితనం బాగా నచ్చింది. మరి 90% శాలని అక్కడ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఇన్నసెన్స్, రెండు ప్యూరే కదా. ఇద్దరు నచ్చారు. నేను చచ్చాను. డ్యూడ్, చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అంటే ఈజీయే కదా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నాటుతుంటే తెలుస్తుందిరా, ఇట్స్ వెరీ టఫ్ యా. తొందరగా కానివ్వరా, సంధ్య వచ్చేలో వెళ్ళాలి. బట్ డ్యూడ్, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందే నాటమంది, కానీ నువ్వు నా చేత ఎందుకు కాలనీ అంతా నాటించావు? తను చిన్నప్పుడు నా కోసం చేసిన దానికి ఈ మాత్రమే చేయాలనిపించింది. ఓహో, ప్లస్ చేయకపోతే చంపేస్తుంది. వాచ్మెన్ యా. నువ్వు చెడ్డ పనులే చేస్తావు అనుకున్నాను, మంచి పనులు కూడా చేస్తావా? యాక్చువల్లీ మొక్కలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆ రోజు కుక్క పిల్ల అర్జెన్సీ, సంధ్య, కృష్ణ. హాయ్. పప్పి తెలుసు. ఓ వెరీ ఫేమస్. మీరు నాకు సారీ చెప్పకర్లేదు ప్లీజ్. నేనేం సారీ చెప్పట్లేదు. ఇంకోసారి రిపీట్ చేస్తే నీ ఫోటో నా దగ్గర ఉంది, ఈనాడు నెంబర్ కూడా ఉంది, జాగ్రత్త. ఓకే. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? పిహెచ్డి ఆహా, దేని మీద? ఇండియన్ మ్యారేజ్. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే. ఆ టిఫిన్ కూడా చేద్దామండి. పప్పి నీకు చాలా అర్జెంట్ పని ఉంది. ఏ పని? ఆ పని. ఆ పని కరెక్ట్. రోజ్ 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 రోజా పువ్వే. సంధ్య హాయ్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, రా. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. బై ద వే సంధ్య, రా. ఈ సాయంత్రం మన ఎదురు ఎలా హాయ్ గైస్ అండ్ గర్ల్స్, Oh, no. హీ ఇస్ కృష్ణ, పిహెచ్డి స్టూడెంట్, వన్ ఆఫ్ us. వీళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్స్, వీళ్ళంతా గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ మెంబర్స్. కమ్ కమ్ ఎవ్రీబడీ, కమ్ ఆన్, లెట్స్ మూవ్, మేక్ ఇట్ ఫాస్ట్. బ్రదర్ ఇక్కడేం జరుగుతుంది? ధర్నా. ధర్నానా? మై డియర్ ఫ్రెండ్స్, పార్క్ లో ఈ బార్ కడుతున్నారు. తర్వాత పిల్లలంతా ఎక్కడ ఆడతారు, ముసలి వాళ్ళంతా ఎక్కడ వాకింగ్ చేస్తారు? అదే కాకుండా దీని యూనివర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు. ఇది రూల్స్ కి వ్యతిరేకం. ఇది మనందరి ప్రాబ్లం. అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి. ఏమ్రా బాయ్, గా పోలీసాని ఎక్కువ మాట్లాడుతుంది. సంధ్య మ్మ్, 6:30 పార్క్ ఇందుకే పిలిచావా? అవును. ఇంకలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి. విప్లవం. పాకిస్తాన్ హాయ్ హాయ్. జార్జ్ బుష్. కృష్ణ, నేను చెప్తాను, నువ్వు ఫాలో చెయ్యి. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. ఎవరిది? కమ్ ఆన్ కృష్ణ, గో. వేర్? కూల్ చేయి. కూల్ చేయాలా? 1 సెకండ్. ఒక సూపర్ ఐడియా ఉంది. నాకు ఒక లాయర్ తెలుసు, కామ్నా జేట్మలాని, సారీ రామ్ జేట్మలాని. ఆయన దగ్గరికి వెళ్ళి హైకోర్టులో రిట్ వేద్దాం, స్టే ఆర్డర్ తీసుకొద్దాం, గెలుద్దాం. కృష్ణ కృష్ణ, నీ ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలను, కానీ మన స్టూడెంట్స్, మన పవర్ ఏంటో చూపించాలి. బట్ వై? నీకు భయంగా ఉంటే చెప్పు, నేను చేస్తాను. భయమా? కూల్ చేయాలి, కూల్ చేయాలి, కూల్ చేయాలి, కూల్ చేయాలి. తిరుపతి వెళ్ళావా? చిన్నప్పుడు వెళ్ళాను సార్. గుండు చేయించుకున్నావా? ఫ్రెండ్కి చేయించాను సార్. దర్శనం అయిందా? సరిగా అవలేదు సార్. నీ చేపిస్తా పద. పప్పి పప్పి. కృష్ణ, నేనేదో అనుకున్నాను, కానీ నీకు ధైర్యం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి అంతే. అవును, ఏంటి కుంటున్నావు? లెగ్ బెనికింది సార్. పాపం, మొహం ఏంటిలా కమిలిపోయింది? లోపల దోమలు ఎక్కువ ఉన్నాయి, మెయింటెనెన్స్ చాలా బ్యాడ్. నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి. చాలా పెద్ద ఇష్యూ అయింది. అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందయ్యా. తెలుసు సార్, అందుకే అంత రిస్క్ చేశాను. డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే మిస్టర్ కృష్ణ, సైడ్ స్క్వేర్. డాడీ, ఓకే ఓకే.
ఆ రోజు ఛాయిస్ నీ చేతిలో ఉందని చెప్పావు, ఇప్పుడు ముగ్గురు ఇష్టపడుతున్నాను, ముగ్గురు ముద్దులు ఇచ్చారు. నీ ఛాయిస్ ఏంటి అర్జున? తెలీదురా. लगता है आप बड़े उलझन में फंसे हैं। ठंडे दिमाग से सोचिए और बताइए, आपका जवाब ए, बी या सी में से एक है। డెఫినెట్ గా. तो किसके साथ जाना चाहेंगे आप? ఐ డోంట్ నో. सोच लीजिए, आपका जवाब आपकी जिंदगी को बदल सकता है। కరెక్ట్. तो क्या ला करोगे? హే, ఏ అంటే శాలిని, మరి సంధ్యా శ్రావణి. బి రీజనబుల్ యార్. సంధ్యా శ్రావణి हाँ, శాలిని సంధ్య. जवाब तो देना ही पड़ेगा। నన్ను టార్చర్ చేయొద్దు, ఆల్రెడీ కన్ఫ్యూజ్ గా ఉన్నాను. ఇది ఈజీ కాదు బిగ్ బి, చాలా డిఫికల్ట్ డిసిజన్. आप चाहे तो अपनी लाइफ लाइन इस्तेमाल कर सकते हैं। हाँ? 50-50 फोन ऑफ फ्रेंड। అవునా? बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए। అయ్యయ్యో మేము ఉన్నాం కదా, మీకెంత శ్రమ, ఇలా ఇవ్వండి. నేను కూడా ఉన్నాను కదా తాత, టేక్ ఇట్ ఈజీ. నా భార్యకు మాసికం పెడుతుంటే నాకు శ్రమ ఎలా అవుతుందిరా? అయినా నేను శ్రమ పడకుండా ఉండాలంటే నువ్వు ఇవ్వాల్సింది సలహా కాదు, కోడల్ని, అంతే కదండి? కరెక్ట్. అది చెప్దామనే వచ్చాను. అంటే చూసేసుకున్నారా? ఒక్కరిని కాదు, ఆ, ముగ్గురిని. ఆహా. ఏయ్, ముగ్గురా. ఏయ్! రేయ్, రేయ్. తాత, ఎరా, ఏమిట్రా అంటున్నావ్? ఇక్కడ రాత్రియా? ఇది పవిత్రమైన టాప్ 3. ఆ ముగ్గురు అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దట్స్ ఆల్. ఓహో, అందుకే వచ్చావు అన్నమాట. ఐ మిస్ యూ ఓల్డ్ మ్యాన్. క్యూటీ. అందుకే వచ్చాను. సరే కూర్చో. ఒరేయ్ అర్జున్, నేను ఒకటి చెప్పరా? ఓకే. పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా, ప్రేమ కూడా ఉండాలి. ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం. ప్రేమ, లవ్, ప్యార్. ఓకే. రేయ్ రేయ్, నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా? నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా. నో ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్. బాయ్. పోతే వస్తారా? వెళ్తున్నాను. మంచిది. అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి, ఈసారి తప్పకుండా కోడల్ని తెచ్చేస్తారండి. పప్పి, ఆ? అసలు ప్రేమ అంటే ఏంట్రా? అది కూడా తెలీదా? వెరీ సింపుల్ రా. ప్రేమంటే సెక్స్. ఇట్స్ ఫ్యాక్ట్ డ్యూడ్. ఏ అమ్మాయి అయినా నిన్ను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వం నీకు దారిపోహేత్తది. అదేరా నిజమైన ప్రేమంటే. చెత్త ఫెలో. చెత్త ఫెలో. బి ఎన్ ఇండియన్ అంటావుగా, ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఇవ్వు. బేసిక్ గా ఇండియన్స్ కు స్టైల్ అంటూ ఏం ఏడవలేదురా. డైరెక్ట్ గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు. తాడంటే పసుపు తాడు, పేడంటే చెక్కపేడు. అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి. చీటీలా? ఎస్. ఏంట్రా చేస్తున్నావు? చీటీలు తీయాలంటే రూపాయి కొని చేయాలి కదరా. టెన్నిస్ బేబీ, రాక్షస్ బేబీ, క్రై బేబీ. టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో ఓ సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా. టేక్ ఇట్ డ్యూడ్. నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా. దట్స్ ద ఇండియన్ ట్రెడిషన్ అర్జున. సంధ్య. వావ్, క్యాచ్. చూడు సంధ్య, ప్రేమ స్వచ్ఛమైనది. ప్రేమ ప్రేమ వర్షం లాంటిది, ఎప్పుడు తడిసిపోతామో తెలియదు. ప్రేమ సునామీ లాంటిది, బినామీ లాంటిది కూడా. హే, ఇడియట్. బట్ వై? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈ రోజుతో వాడు అవుట్. కమ్ ఆన్ సంధ్య, ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తేనే సంతోషపడొచ్చుగా. సంతోషమా? వాడి మొహం. చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తుంటాడు. ఏ, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈస్ లక్కీ గాయ్. నీకేం ప్రాబ్లం? ప్రేమ పనిలేని వాళ్ళకి, పెళ్లి పనికి మాలిన వాళ్ళకి.
బై ద వే నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని? తనే చెప్పాడు నాకు. యా 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 లయర్. నిజంగా కావాలంటే చూడు. ఏ బాస్, మీది లవ్ మ్యారేజ్ కదా? వాడు వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నాడు. పెళ్లి రోజు ఎవరైనా అబద్ధం చెప్తారా? అలాంటి పాపం చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది. కృష్ణ, సంధ్య, ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్. కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య. ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రేమ, లవ్, ప్యార్, ఇట్స్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ us. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నా, బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్రేమ అంటే అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేం అనలేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. ఏం చేయాలో చెప్పు. వెళ్ళిపోతా అని పేద బెదిరించావు కదా, వెళ్ళు. మళ్ళీ వచ్చావే. గ్రాండ్ డాడ్, చిన్న పిల్లట్లా మాట్లాడొద్దు. ప్లాన్ ఏంటి? నేను చెప్తే వింటావా? వింటాను. అయితే కూర్చో. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు, నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను. కమ్మగన్. కమ్ము లేదు, రమ్ము లేదు. ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు, అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తా. స్వయంవరమా? హాయ్, నా పేరు అనుపమ. యూ కెన్ కాల్ మీ అను. ఐ లవ్ ఎవ్రీథింగ్. మీకు 500 crores ఉన్నాయని డాడీ చెప్పారు. ఐ థింక్ ఐ లవ్ యూ. నమస్కారం అండి, నా పేరు విశాలాక్షి. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని తప్ప వేరే మగాన్ని చూశారు కదా. మీకు 500 కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు. ప్లీజ్ మ్యారీ మీ. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీకు 500 crores ఉన్నాయని నాన్నగారు చెప్పారు. కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం. మీరు ఈ సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. కాదనకంటే. ఇంకా ఎవరన్నా ఉన్నారా? అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కాన్ఫిగరేషన్ టెల్స్ నో. ఐ డోంట్ కేర్. నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఆయన బిజీగా ఉన్నారు మేడం. అతను బిజీగా ఉంటే నాకేంటి? నేను అతన్ని ఇమిడియట్ గా కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా. అపాయింట్మెంటా? అసలు నా గురించి ఇందాక నుంచి ఓపికగా వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? అసలు నేను వచ్చానని అర్జున్ చెప్పారా? లేదు మేడం. చూడు, అర్జున్ నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ తాతగారు మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు అతను ఇక్కడికి వచ్చాడని. అయ్యి బాబోయ్, సంధ్య అంటే ఎక్కడికి వచ్చింది? కూల్, నో ప్రాబ్లం. పప్పి, నువ్వు వెళ్ళు, నేను లేనని చెప్పు. నువ్వే వెళ్ళి లేనని చెప్పు. బట్ వై? ఎందుకంటే మా కాలనీలో నేను ఒక్కనే మగాను I కాబట్టి. don't care. Puppy, just listen to me. Don't be silly. Go. నువ్వే వెళ్ళి చెప్పు. Puppy, just go. ఓకే, మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను. Yeah. Oh, puppy, puppy, please, puppy, puppy, please. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసే చెప్తాను. చెప్పకపోతే చంపేస్తా. అర్జున్, నేనే.